జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరలా ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ ప్రపంచమంతా కూడా ఒకే జాతి, ఒకే జంట సంతానమని బైబిల్ చెబుతుంది. అలాగే వసుదైవ కుటుంబం అని చెప్పేసి మన యొక్క హైందవ ధర్మం కూడా చెప్తుంది. అదేవిధంగా ఖురాన్ కూడా వీటిని సమర్థిస్తుంది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కూడా ఒకే జంట సంతానం అని చెప్పేసి. కాబట్టి ఇదే విషయం మీద ఒక పాట కూడా ఉంది. ఆ పాట ఏంటంటే, జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితము నాది. జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితము నాది. సంసార సాగరములోన సన్యాసము శూన్యము నావే. జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితము నాది అని చక్రి సినిమాలోది ఈ పాట. అయితే ఈ జగమంతా కూడా ఒకటే కుటుంబం. అది వసుదైవ కుటుంబమైనా లేదా ఆదామ వాళ్ళ కుటుంబమైనా ఏదైనా ఈ ప్రపంచమంతా కూడా ఒకే జంట నుంచి వచ్చినటువంటి మానవ జాతి, మన జాతి. అయితే ఈ రోజున మనము దేశాలు వారుగాను, అలాగే రాష్ట్రాల వారుగాను, అదేవిధంగా జిల్లాల వారుగాను మనం విడిపోయాం. ఎలా విడిపోయామంటే దేశాలు గాను, రాష్ట్రాలు గాను, జిల్లాలు గాను మనం విడిపోయాం. విడిపోయిన తర్వాత అది అంత మాత్రమే కాకుండా మన భాషలు కూడా మన అందరికీ కూడా ఒకే భాష కాదు. ఏ దేశానికి ఆ భాష ఉంది, ఏ రాష్ట్రానికి ఆ భాష ఉంది. కాబట్టి మిళితమైనటువంటి ప్రజలు, అనేక భాషలు కలిగినటువంటి, అనేక సాంప్రదాయాలు కలిగినటువంటి, అనేకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మానవ జాతి మన జాతి. అయితే ఈ రోజున ప్రపంచాన్నంతా కాసేపు పక్కన పెడితే, ప్రత్యేకించి మన దేశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ రోజున బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు స్వాతంత్ర సమరంలో ఎంతోమంది మరి యొక్క ఉద్యమాలు చేసి, ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలు బలంగా పెట్టి మనకి మరలా తిరిగి ఆ యొక్క దేశాన్ని స్వతంత్ర దేశంగా మనకి తీసుకొచ్చారు. ఆ బ్రిటిష్ వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మన దేశాన్ని మనం పరిపాలించుకోవటానికి సరైనటువంటి జ్ఞానం లేకుండా ఇప్పుడు మనము మతాలుగా, కులాలుగా విభజించబడి ఒకరిని ఒకరు చిన్నచూపు చూసుకుంటూ, ఒకరి విశ్వాసాలను ఒకరు అవమానపరుచుకుంటూ మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నాం మనం. అర్థమవుతుందో లేదో, సర్వనాశనం చేసేస్తున్నాం మన దేశాన్ని. ప్రపంచ దేశాలన్నీ కూడా తారాస్థాయికి ఎదిగిపోతూ ఉంటుంటే మనం ఇంకా కూడా నీ కులమేంటి అని ఇక్కడ ఉన్నాం మనం. చట్టాల్లో మార్పు రావాలండి. చట్టాల్లో మార్పు రానంతకాలము యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే రాజును బట్టే ప్రజలు ఉంటారు. చట్టాల్లో ఎప్పుడైతే మార్పులు రావో అప్పటి వరకు దేశం బాగుపడదండి. ఈ రోజున మనకి ఒకప్పుడు అంటరానితనం ఉంది మన దేశంలో. దాన్ని కాదనడానికి ఎవరూ సరిపోరు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది కుల గజ్జ. ఈ కుల గజ్జ పోవాలంటే కులాలు ఉండకూడదు. మరి కులాలు ఉండకుండా ఎలా మందిని పరిష్కారం అని మనం ఆలోచన చేసినట్లయితే కులంతో పని ఏంటి చెప్పండి. ఈ రోజున ప్రేమ పెళ్ళిళ్ళు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే కులం అనేది ఉండకూడదు, కులం అనేటువంటి మహమ్మారి ఉండకూడదు. ఈ కులాలు ఉండటం వల్ల ఇవి రాజకీయ నాయకులకి మంచి బలమైనటువంటి ఆయుధాలు అన్నమాట. ఇవి వెపన్స్ అనమాట. రకంగా చెప్పలే, మంచి వెపన్స్ అనమాట. మనం అంటే కులాల మధ్యన చిచ్చులు పెట్టడానికి. కాబట్టి గవర్నమెంట్ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తే మరి విభజన ఎలాగా అని అంటే, ముందు 3 కేటగిరీలుగా విభజించవచ్చు. ఒక కేటగిరీ ఏమిటంటే రిచ్ పీపుల్స్,
బాగా ఉన్నతమైనటువంటి వారు, రెండవ కేటగిరీ మధ్యతరగతి వారు, మూడవ కేటగిరీ ఏమీ లేనటువంటి వారు, కనీసం ఉండటానికి ఇల్లు లేదు, కనీసం ఒక సెంటు భూమి లేదు. ఇలా 3 కేటగిరీలుగా విభజించి వారు ఎవరైనా సరే, ఇంకా క్యాష్ లేదు కదండి, ఇంకా క్యాష్ లేనప్పుడు ఈ 3 కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే గవర్నమెంట్ ఆ 3 కేటగిరీల్లో 3 కేటగిరీలుగా విభజించిన తర్వాత గవర్నమెంట్ నుండి ఎవరికి న్యాయమైనటువంటి దాన్ని ఏమంటాము సహాయం అందించాలంటే బాగా ఎవరైతే కనీసం ఉండటానికి వీళ్ళు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఎవరైతే అనాథులుగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తే గవర్నమెంట్ నష్టపోదండి. అలా కాకుండా ఈ రోజున కులాల వారిగా ఉండటం వల్ల అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో ధనికులు కూడా ఉన్నారు. కాబట్టి కుల విభజన కాకుండా, కులం లేకుండా, అసలు కులమే లేకుండా కానీ క్యాష్ సర్టిఫికేట్ తీసేయాలనేది నా యొక్క మనవి, విన్నపము. ఇది దీంతో మీరు ఎంతమంది ఏకీవిస్తారో మీరు మీ యొక్క సమాధానాన్ని లైకుల ద్వారా లేదా కామెంట్ల ద్వారా తెలియజేయండి. ఇక రెండవది ఏమిటి అని అంటే మతం. అనేక మతాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాసేపు పక్కన పెడితే నాకు తెలిసి మన దేశంలో మనము హైందవులము, రెండవది క్రైస్తవులు, మూడవది ముస్లింలు. ఈ ముగ్గురు అందరికీ తెలిసినటువంటి వాళ్ళు. కానీ ఇంకా ఉన్నారు, ఎవరంటే సిక్కులు, అలాగే జైలు, అలాగే బౌద్ధులు. కాబట్టి కాబట్టి అనేక మతాలు ఉన్నటువంటి మన దేశంలో ఎవరి మతాన్ని వారు స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చు, అలాగే వారు విశ్వసించవచ్చు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటనంటే సనాతన ధర్మం రక్షిస్తామని చెప్పి వేరే యొక్క ధర్మాన్ని భక్షించటమా? అదే రక్షించడం. మన ధర్మాన్ని మనం రక్షించడం అంటే వేరే ఒక ధర్మాన్ని భక్షించటమా? ఇదా? ఎక్కడున్నాం మనం? ఇంకా దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఆయన యొక్క అవలక్షణాలు చూశారు, ఆయన యొక్క తేజస్సును చూశారు తప్ప కానీ దేవుణ్ణి డైరెక్ట్గా చూసిన వారు ఏ మానవుడు బతకడు, ఎవరు చూడలేదు. ఎందుకంటే ఆయన్ని చూసి మనకి కనిపిస్తున్న సూర్యునే నిదానించి మనం చూడలేమండి. అలాంటి సూర్యుడు, కోటి సూర్యుల శక్తివంతమైన దైవాన్ని ఎవరు చూడగలరు? చూడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి, అంటే ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒకటి ఆస్తికులు, వీళ్ళు దేవుడు ఉన్నారని నమ్ముతారు. రెండోది నాస్తికులు, అంటే వాళ్ళు దేవుడు ఉన్నారంటే నమ్మరు, వాళ్ళు దేవుడు లేదు దైవం లేదంటారు. ఇక హేతువాదుల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు హేతు అడగాలి. హేతు అడుగు ప్రతివాడికి సాత్వికంతో సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చని భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పిస్తే, భారత రాజ్యాంగం యొక్క హక్కులు కాలరాసేసి చట్టాన్ని చేతిలో తీసుకుని ఇచ్చలవిడిగా ఆడవారిని తిడుతూ, మందిరాలు కూలగొట్టేస్తూ, మసీదులు కూలగొట్టేస్తూ, గుళ్ళు కూలగొట్టేస్తూ, అలాగే నాకు నా చిన్నప్పుడు 4:30 ఆ టైంలో శనివారం నాడు అయితే సుప్రభాతం వచ్చేది. మిగిలినటువంటి రోజుల్లో భగవద్గీత వేసేవారు. గుడుల పైన మైక్ చెట్లు ఉండేయండి, భగవద్గీత వేసేవారు. ఘంటసాల, అప్పట్లో ఘంటసాల పాడినటువంటి ఒక 105, 107 శ్లోకాలు అప్పుడు అయ్యే వేసేవారండి ఎక్కువ. ఈ మధ్య కాలంలో మనకి గంగాధర శాస్త్రి గారు 700 శ్లోకాలు సంపూర్ణంగా పాడారు. అవి మరి అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన వారు తీసుకోండి. అయితే ఈ రోజున టెంపుల్స్ మీద సుప్రభాతమో లేదు, భగవద్గీత లేదు, అలాగే క్రైస్తవుల గోళ్ల మీద మైక్ సెట్లు లేవు. అదేవిధంగా అల్లా అక్బర్ కూడా ప్రకటించకూడదు అని మరి ఇలాగ ఒకరికొకరు పొలాలు పెట్టుకుని ఆఖరికి ఆ యొక్క దైవికమైన మాటలు వినకుండా, అంటే
ఎర్లీ మార్నింగ్ ఉదయం అని ఆ మాటలు వినకుండా ఎవరికి వాళ్ళే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుని, ఇప్పుడు హైందువులు వెళ్ళి ముస్లింలకు కంప్లైంట్ ఇస్తే లేదా క్రైస్తవులకు కంప్లైంట్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు హైందువులైనా, వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, హైందువులైనా, ఎవరైనా అందరూ మన ఇండియన్సే కదా, ఊరుకోరు కదా. ఇలా ఒకరికొకరు పొలలు పెట్టుకుని ఈ రోజున మొత్తానికి ఆ యొక్క దైవికమైన మాటలు బయటికి వినపడకుండా చేసేస్తారు. మన దేశం పుణ్యమా, మన భారతీయుల పుణ్యమా అని. అలాంటి విషయాలు చాలా బాధేస్తున్నాయి, బాధాకరమైన విషయాలు. కాబట్టి మతం పేరు చెప్పుకుని అనేక మందిని మారణ హోమం చేసుకుంటూ మనమే చంపేసుకుంటున్నాం. మన పొరుగు దేశాలు ఉన్నతమైన స్థాయికి వెతికిపోతూ ఉంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ముందుకు ప్రయాణం చేసి మన దేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళకపోగా మన దేశాన్ని మతం పేరుతోనూ కులం పేరుతోనూ ఇప్పటికీ మనం కొట్లాడుతున్నామంటే మనం ఎక్కడున్నాం? కంప్యూటర్ కాలంలోకి వచ్చాం మనం. కంప్యూటర్ కాలంలోకి వచ్చిన మనం ఇంకా కూడా నీ కులం ఏంట్రా, నీ మతం ఏంట్రా అని ప్రశ్నిస్తున్నామంటే మనం ఎక్కడున్నాం? గుర్తుపెట్టుకోండి. భారతీయులుగా మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున నా దేశానికి నా మూలంగా ఏంటి ఉపకారము అనేది ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకుని ఎవరికి వాళ్ళే దేశం కొరకు పాటుపడాలని మీ యొక్క సహోదరుడిగా నేను ఈ యొక్క విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట ఉంది మనకి, మేజర్ చంద్రకాంత్ సినిమాలో జరుగుంటే ఆ పాట, అందులో ఒక పాట ఉంటుంది. ఏం పాట అంటే అది ఏదేమైనా ఆ యొక్క దేశం గురించి పాడినటువంటి పాటది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహోమహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం అనే పాట మరి మేజర్ చంద్రకాంత్ నుంచి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనది పుణ్యదేశం, మనది మన కన్న దేశం, మన జన్మభూమి భారతదేశం. అటువంటి దేశంలో మనము జీవిస్తున్నందుకు గర్వించాలి తప్ప కానీ సిగ్గుపడకూడదు. అటువంటి దేశంలో ఉన్న మనందరం మొట్టమొదటిగా మనందరం భారతీయులం అనేటువంటి ఐక్యత ఒకటి ఉండాలి. ఏ రాష్ట్రమైనా సరే రాష్ట్ర వారిగా విభజించకూడదు, జిల్లాల వారిగా విభజించకూడదు, అలాగే ప్రాంతాల వారిగా విభజించకూడదు, కులాల వారిగా విభజించకూడదు, మతాల వారిగా విభజించకుండా సోదర భావంగా ఒకరినొకరు ఐక్యత కలిగి ఒకరికొకరు పురుకొల్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేశాన్ని ప్రథమ స్థాయిలోకి ముందుకు తీసుకెళ్లాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ మనం బాగుంటాం. కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు దేశం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి మాటల్లో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేకుండా చేస్తేనే భారతీయులు అందరూ సమాంతరంగా ఉంటారనేది నా యొక్క ఆలోచన. కాబట్టి ఈ వీడియో విన్న మీరు అందరూ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరచాలని మీ యొక్క సహోదరుడిగా విన్నపం చేస్తున్నాను.